ఇరాన్ అమెరికా యుద్ధం విషయంలో పాకిస్తాన్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ శాంతి చర్చలు ఎప్పుడైతే విఫలమైపోయాయో అమెరికా ఏం చేసింది, అక్కడ హార్మోజ్ జలసంధిలో తన యొక్క నౌకలను పంపించి అటు నౌకలు వెళ్లకుండా ప్రయత్నాలు చేసింది. అటు నుంచి వెళ్లకుండా ఇటు నుంచి రాకుండా అంటే ఇరాన్ పైన ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో అమెరికా చేస్తే ఇప్పుడు ఏం జరిగింది, అమెరికా యొక్క ఆ నౌకల్ని సైన్యాన్ని దాటుకొని 20 నౌకలు 20 గంటల్లో వచ్చేసాయంట. 24 గంటలు అంటే ఒక రోజు వ్యవధిలో 20 నుంచి 24 నౌకలు బయటకు వచ్చేసాయని ఇప్పుడు అంతర్జాతీయంగా కొన్ని కథనాలు అయితే వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి అమెరికాకి చెందినటువంటి కొన్ని న్యూస్ పత్రికలు, అలాగే ప్రపంచానికి చెందినటువంటి కొన్ని న్యూస్ పత్రికలు కూడా కథనాన్ని వెలువరించాయి. అమెరికా యొక్క సైన్యాన్ని దాటుకునే ఇన్ని నౌకలు వచ్చేసాయని. అయితే అమెరికా రక్షణ వ్యవస్థ దీని విషయంలో స్పందించింది. అలాంటిది ఏమీ లేదు, ఒక్క నౌక కూడా మమ్మల్ని దాటి వెళ్ళలేదు, అవన్నీ కూడా అబద్ధాలని చెప్తుంది. అంటే ఇప్పుడు అలా దాటి వెళ్ళాయంటే దాని పరువు పోద్ది కదా. ఇప్పటికే సగం పరువు పోయింది, ఇప్పుడేమొచ్చేసి వాళ్ళు ఎంత నిర్బంధించినా కూడా, అంటే జల దిగ్బంధం చేసినా కూడా నౌకలు వచ్చేస్తున్నాయి అంటే మరి అమెరికా సైన్యం ఏ విధంగా కాపలా కాస్తుందో అర్థమవుతుంది కదా. హార్మోజ్ జలసంధిని వాళ్ళు కట్టడి చేయలేకపోతే ఇంక ప్రపంచాన్ని ఏ విధంగా కట్టడి చేస్తారు? సో ఇప్పుడిప్పుడే ప్రపంచానికి తెలుస్తుంది అమెరికా యొక్క సత్తా ఏంటో. అది కేవలం పేపర్ మీద మాత్రమే పవర్ఫుల్ దేశం, పేపర్ మీద మాత్రమే టైగర్ లాగా కనిపిస్తుంది అని. ప్రపంచ దేశాలు చాలా వరకు ఇలాగే ఉన్నాయి. చైనా కూడా ఇలాగే ఇప్పుడు బయటపడుతుంది. ఎందుకంటే చాలా దేశాలు చైనా యొక్క ఆయుధాలు నమ్ముకొని యుద్ధంలోకి దిగితే ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు అమెరికా కూడా అలాంటి విధానంలోనే ఉంది.